अस्सलामुअलैकुम आदाब। मैं हूं खज़र याफ़ी और आप देख रहे हैं अम्मा न्यूज़ उर्दू ख़बरनामा। ख़बरनामे की शुरुआत करते हैं हेडलाइन से। अवाम को 6 ज़मानतों के बारे में कोई गलत फहमी या शक नहीं है। अपोजिशन कायदीन को औची सियासत से बाज आने DCCB चेयरमैन अड्डी बोजा रेड्डी का इंतबाह। उम्मीदवारों को मुसाबक़ती इम्तिहानात की तैयारी के लिए BC स्टडी सर्कल से इस्तेफ़ादा करने ट्रेनिंग असिस्टेंट कलेक्टर विकास महतो ने दिया मशवरा। हल्का असम्बली आदिलाबाद कांग्रेस इंचार्ज कन्नी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। और अब ख़बरें तफसील से। आदिलाबाद DCCB चेयरमैन अड्डी बोजा रेड्डी ने कहा कि लोगों को 6 ज़मानतों के बारे में कोई गलत फहमी या शक नहीं है। BRS कायदीन 6 ज़मानतों पर गैर ज़रूरी प्रोपेगेंडा कर रहे हैं। इन्होंने आदिलाबाद ज़िला मुस्तक़र में वाक़ई कन्नी श्रीनिवास रेड्डी प्रजा सेवा भवन में मुनक़्क़दा मीडिया कॉन्फ्रेंस से खिताब करते हुए इन ख़यालात का इजहार किया। इस मौके पर इन्होंने कहा कि ज़िला आदिलाबाद के इंदिरा वैली में शहदा यादगारी मीनार में मुनक़्क़दा जलसे आम कामयाब रहा। इन्होंने कायदीन, कारकुनान और अवाम का ख़ुसूसी शुक्रिया अदा किया जिन्होंने बड़ी तादाद में शिरकत करते हुए जलसे को कामयाब बनाया। इन्होंने खबरदार किया कि BRS को हुकूमत और 6 ज़मानतों के निफाज के बारे में गैर ज़रूरी बात करने का कोई अखलाक़ी फ़रीज़ा नहीं है। इन्होंने कहा कि ये जागीरदाराना राज नहीं, ये अवाम की हुकूमत है। इन्होंने कहा कि BRS कायदीन का 2 माह बाद हुकूमत की स्कीमों पर तनकीद करना मुनासिब नहीं है। इस मौके पर पार्टी अक़लियती कायदीन व दीगर मौजूद थे। 6 గ్యారెంటీలు దాదాపు ఒక 5 రోజుల్లోనే ఒక 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరిగింది. ఈ నెల ఆఖరి వరకు ఇంకో 2 గ్యారెంటీలు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 6 గ్యారెంటీలు 100 రోజులు అనుకున్నాం, 150 రోజులు 200 రోజుల లోపల పూర్తిగా చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా BRS పార్టీ నాయకులకు చెప్తా ఉన్నాం. కానీ ప్రభుత్వం వచ్చి 50 రోజులు కూడా కావడం లేదు. ఒకడే మీదకి వెళ్ళి ఏమంటారంటే ప్రభుత్వం దించుదామంటాడు. అది ఎట్లా దించుతారో, అది సాధ్యమా? ప్రజలు ఊళ్ళకి రానియని చెప్పి సందర్భంగా వారికి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ మాటలు మానుకోండి. ప్రజల తీర్పిచ్చిండ్రు, శిరసావహించి గౌరవించారు. ప్రజల తీర్పును కూడా మీరు గౌరవిస్తలేరు. మీరు ఏ గ్రామానికి వస్తుంటే ఆ గ్రామానికి పోతాం. కేవలం ఒక 1000-1500 ఇళ్ళు కట్టించి చేతులు దులుపుకున్న ఆనాటి ప్రభుత్వం BRS ప్రభుత్వం. అదేవిధంగా భర్తలు చనిపోతే పాపం వితంతులు వీడోస్ 10 సంవత్సరాలు ఒక్క వితంతు పింఛన్ ఇవ్వని ప్రభుత్వం ఈ దేశంలో ఏది ఉన్నదంటే ఒక BRS ప్రభుత్వం. ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రాజెక్టులు చూస్తే కుప్టికి ఇస్తూ ఉన్నాం 800 కోట్లు మంజూరు. కుప్టి అక్కనే ఉంది, కుప్టి ప్రాజెక్ట్. అదేవిధంగా గోమ్త్రి లిఫ్ట్ ఇరిగేషన్ 300 కోట్లు శాంక్షన్ ఇస్తూ ఉన్నాం, అది అట్లా ఉంచిండ్రు. 1227 కోట్లతోని ఈరోజు పెనుగంగా ప్రాజెక్ట్ని మొదలుపెట్టడం జరిగింది. పెనుగంగా ప్రాజెక్ట్ వల్ల 10 సంవత్సరాల్లో ఒక బొట్టు కూడా మొదలు పెట్టుకుంటే ప్రాజెక్టు మొదలు నుంచి అయితే ఆఖరి దాకా ఎండ్ దాకా బేలమండలి దాకా ఎండ్ అవుతుంది. ఒక బొట్టు ఇవ్వని దాఖలాలు BRS ప్రభుత్వం అని చెప్పి చెప్తా ఉన్నాం. వ్యక్తులు మీరు ఈ విధంగా ఒక ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు 50 రోజుల్లో కరెక్ట్ కాదని చెప్పి వారికి జిల్లా అధ్యక్షులు వారికి చెప్తా ఉన్నాం. ఈరోజు మీ ప్రభుత్వం 420 వ్యవహారాలు జరిపిండొచ్చు గతంలో. ఆ జ్ఞాపకాలే పచ్చకామర్లోనికి పచ్చేస్తున్నాయని చెప్పి ఆ జ్ఞాపకాలు మీకు వస్తూ ఉన్నాయి. కానీ ఇప్పటికన్నా ఈ ప్రభుత్వం పక్కా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇందిరమ్మ నాయకత్వంలో, సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గారి నాయకత్వంలో పక్కా 20 సంవత్సరాలు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా BRS పార్టీలకు నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మేము అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. పక్కా ప్రజలు వచ్చే ఎంపీ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, సర్పంచ్ ఎన్నికల్లో కానీ, సింగల్ విండో ఎన్నికల్లో కానీ పక్కా మీకు ఇంకా బుద్ధి చెప్పే సమయం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పక్కా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు అందవలసినవి తప్పకుండా ప్రజలకు, పేద ప్రజలకు అందిస్తామని చెప్పి ఇది ప్రజా ప్రభుత్వం, ఇది పేదల ప్రభుత్వం. మీ యొక్క ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఎన్నడూ కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం రాలే. కానీ 50 రోజుల్లో
మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజల దగ్గరికే పాలన తీసుకుపోదామని చెప్పి కేసులాపూర్ నాగోబా దేవుని ఆశీర్వాదం తీసుకొని గిరిజన ప్రాంతం గిరిజన బిడ్డల ఆశీర్వాదం తీసుకొని గిరిజన పెద్దల ఆశీర్వాదం తీసుకొని ఆడికెళ్ళే మొదలుపెట్టడం జరిగింది. పేన ఎన్నికలు, ఈ పార్లమెంట్ ఎన్నికలు కూడా నిన్ననే మొదలుపెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని చెప్పి ఇంకొక 3 మాసాల్లో 4 మాసాల్లో మీకు చెప్తారని చెప్పి ఈ విధంగా బీఆర్ఎస్ నాయకులు ఎక్కడంటే అక్కడ పడితే మాట్లాడితే బాగుండదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ट्रेनिंग असिस्टेंट कलेक्टर विकास महतो ने मशवरा दिया कि उम्मीदवारों को मुसाबकती इम्तिहानात की तैयारी के लिए BC स्टडी सर्कल की तरफ से दी जाने वाली मुफ्त तरबियत का फ़ायदा उठाना चाहिए। इन्होंने बतौर मेहमान ख़ुसूसी शिरकत करते हुए BC वेलफेयर डिपार्टमेंट के ज़ेर एहतमाम चलाए जा रहे ग्रुप 1, 2, 3 और 4 फाउंडेशन कोर्स के मकामी BC स्टडी सर्कल का दौरा किया और इफ्तिताह अंजाम दिया। कोर्स के हिस्से के तौर पर उम्मीदवारों को 4 माह तक मुफ्त तरबियत फराहम की जाएगी। सबसे पहले प्रोग्राम के मेहमानों का मुंतज़मीन ने फूलों के गुलदस्ता पेश करते हुए इस्तकबाल किया। గ్రూప్ 4లో ఉన్నటువంటి తప్పకుండా నిలబడి ఒక ఉద్యోగ విజయాలను మనం సాధించాము. మన బీసీ సంక్షేమ శాఖ యొక్క మరియు అదేవిధంగా జిల్లా కలెక్టర్ మన స్టడీ సర్కిల్లో లైబ్రరీ స్టడీ appearing every now and then in every paper. Those parts become your priority topics. Priority ante first of all, sabse pehle you will have to do all that. Correct? Because in competitive examination the syllabus is so vast that you cannot cover each topic point that meticulously or that rigorously. So you will have to prioritize. First point is previous year question and syllabus. Second point is mapping of the syllabus point and syllabus point and question paper. Ante aim topics regularly papers mein aaya, question papers mein aaya. Once you fix out of these syllabus points, this syllabus point by our analysis of previous year question, we see that these are regularly, that becomes a priority. There are all chances that this will come again. So that becomes a point where you have mapped it. Next is your since you have mapped it, now you have prepared a priority for yourself. MM subject points, MM topics నాకు priority లో ప్రిపేర్ చేస్తాను whatever. Correct. So मतलब कौन से टॉपिक पॉइंट्स मुझे प्रायोरिटी में प्रिपेयर करने ये आपको हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी इंचार्ज वो KSR फाउंडेशन के चेयरमैन कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। उनकी जानिब से शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी है। इस कायम से रोज़ाना सैकड़ों अफराद इस्तेफ़ादा करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు మాటల్లో మమకారం ఉంటది చూపుల్లో చురుకుదనం ఉంటది నీ సాయం పొందనిదెవ్వరు చిన్న బిడ్డ పిలుపుతోనే వస్తావు కన్నీళ్లు తుడిసేటి సైనిది కష్టాలు బాపేటి మనసునిది మా మసక బారిన కన్నులలో వెలుగులు నింపేటి జెండానిది వేదన తీర్చేటి వేకువ నీవే కందీసినన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా కాంగ్రెస్ జెండల్ల దండువన్నా నిరుపేద జనముకు నీడవన్నా ఆదిలాబాదు ముద్దు బిడ్డవన్నా అన్నా కంది శ్రీనివాస రెడ్డన్నా रिम्स प्रोफेसर डॉक्टर सोमलता श्याम
सुंदर ने कहा कि रियासती सतह पर ज़िले का वक़ार बरकरार रहना चाहिए। जना विज्ञाना वेदिका के ज़ेर एहतमाम आदिलाबाद डाइट कॉलेज में फ्रंट साइंस टैलेंट टेस्ट के ज़िली सतह के मुकाबले जाती इम्तिहानात बखूबी अंजाम पाए। प्रोफेसर डॉक्टर सोमलता श्याम सुंदर ने इस प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत करते हुए इन ख्यालात का इजहार किया। इन्होंने तलबा को मशवरा दिया कि वो ऐसे मुसाबकती इम्तिहानात से फ़ायदा उठाएं और अपनी सलाहियतों का मुजाहरा करें। इन्होंने उम्मीद ज़ाहिर की कि वो इम्तिहानात में रियासती सतह के मुकाबलों में अव्वल मुकाम हासिल करेंगे और ज़िले का नाम रोशन करेंगे। Moving on to ఖచ్చితంగా కూడా మీరు ఏదైనా ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా లేకపోతే ఫ్యూచర్లో ఇంకా ఏమైనా అచీవ్ చేయాలన్నా కూడా క్యూరియాసిటీ అన్నది మంత్ర. క్యూరియాసిటీ, నేను తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఈ ప్రశ్నకి సమాధానం వెతకాలి. తర్వాత సెకండ్ ఏంటి అనేసనంటే విశాల దృక్పథం, ఓపెన్ మైండెడ్నెస్, అన్ని థాట్స్ యాక్సెప్ట్ చేయాలి. నా ఒక్క థాటే కాదు, నేను వేరే రకరకాల థాట్స్ అన్నీ కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను. తర్వాత అందరి సహకారము, అందరి హెల్ప్స్తో, అందరి సహకారంతో మనం ముందుకు పోవాలి. దాంతోపాటు మనము ఈ ఒక ప్రశ్న మన మైండ్లో మెదిలింది అనేసనంటే దాన్ని ఛేదించే వరకు దాన్ని వదిలిపెట్టొద్దు. సో ఎవ్రీబడి షుడ్ హ్యావ్ క్యూరియాసిటీ. తర్వాత దాన్ని సాధించాలనే పట్టుదల. మీరు ఒక క్వశ్చనే కావచ్చు, లేకపోతే రేపటి రోజు ఏదైనా కొత్తగా ఇన్వెంట్ చేస్తున్నారు, మీరు ఫ్యూచర్ సైంటిస్ట్ అవ్వబోతున్నారు అని అంటే రకరకాల ఆబ్స్టికల్స్ మన ముందుంటాయి. సో ఒక్కొక్క ఆబ్స్టికల్ని అంటే ఒక్కొక్క మన అడ్డుకట్టని మనం ఒక స్టెప్ లాగా చేసి దాన్ని మెట్టులాగా ఎక్కుతూ ప్రతి ఒక్క అడ్డంకుని తొలగించుకుంటూ పైకి మీరంతా పైకెక్కి పెద్ద డ్రీమ్స్ అని అంటే డ్రీమ్ బిగ్ అండ్ అచీవ్ మోర్. మీరు ఎక్కువగా అచీవ్ అంటే చాలా పెద్దగా సాధించాలని కోరుకుంటున్నాను. సో ఆల్ ద వెరీ బెస్ట్ మీ అందరి కోసం. तेलंगाना ज़रई मजदूर यूनियन के ज़िला सदर लंका राघवले ने कहा कि मरकज़ी हुकूमत की तरफ से पेश किया गया हालिया बजट अमीरों के हक़ में है और उससे गरीबों और कमज़ोर तबक़ात को कोई फ़ायदा नहीं होगा। आदिलाबाद ज़िला हेडक्वार्टर के सुंदरिया भवन में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए इन्होंने इन ख़यालात का इजहार किया। इस मौके पर इन्होंने बजट की सख्त मुखालिफत की। इन्होंने कहा कि नरेंद्र मोदी हुकूमत अमीरों और कॉरपोरेट्स को करोड़ों रुपये की सब्सिडी देकर पैसा बांट रही है। बजट से गरीब मुतवस्सित तबके के लोगों और ज़रई मज़दूरों को रिलीफ मिलने की उम्मीद थी, ताहम बजट की पेशकश के बाद इस बजट से बड़ी मायूसी हुई है। बजट को कॉरपोरेशन के लिए सुर्ख कालीनों के तौर पर डिज़ाइन किया गया है। इन्होंने मुतालबा किया कि मरकज़ी हुकूमत को चाहिए कि वो किसानों और ज़रई मज़दूरों की मदद के लिए रोज़गार की ज़मानत के लिए फ़ंड्स में फ़ौरी इजाफ़ा करे, बसूरत दीगर सख्त एहतजाज का इंतबाह दिया। తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వర్ధిల్లాలి. వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ను వ్యవసాయ కూలీలకు వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలి. కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలి. పేదల వ్యతిరేకమైనటువంటి కేంద్ర బడ్జెట్ను వ్యతిరేకించాలి. ఉపాధి హామీ పథకానికి కేంద్ర నిధులను పెంచాలి. ఉపాధి హామీ పనులకు కేంద్ర నిధులను ఉపాధి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం పేదలకు సబ్సిడీలను తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం. నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 2024-25 కేంద్ర బడ్జెట్ని ప్రవేశపెట్టారో అది ధనికులకు ఉపయోగపడేటువంటి బడ్జెట్ అని చెప్పి, వ్యవసాయ కూలీలకు పేదలకు వ్యతిరేకమైనటువంటి బడ్జెట్ అని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సరిగ్గా పేదలకు దేశానికి అభివృద్ధికరమైనటువంటి ఉపయోగపడే వాటికేమో తక్కువ కేటాయిస్తున్నారు. అదే కోటీశ్వర్లకు కార్పొరేట్ సంస్థలకు అనేక రాయితీలు, కోట్ల రాయితీలు ఇస్తూ వాళ్లకు ఆ రకంగా ఏంటంటే పన్నులను రాయితీలు ఇస్తున్నారు. బ్యాంకు రుణాలు ఏవైతే ఎగ్గొడితే వాళ్లకు ఫ్రీగా ఏమనలేని పరిస్థితి అనేటువంటిది ఉన్నది. ఈ రకంగా ధనికులకు కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఆ రకంగా వత్తాసు పలుకుతుంది. ఇప్పటికైనా ఆలోచించాలా.
ఈ కేంద్ర బడ్జెట్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసిండ్రు, ఎన్నికలు వస్తున్నాయి, మరి పేదలకు మధ్యతరగతి ఉద్యోగస్తులకు ఊరటగా ఉంటుంది అనుకున్నాం. కానీ వ్యవసాయ కూలీలకు లేదు, పేదలకు కూడా ఉపయోగపడేటువంటి బడ్జెట్ కాదని దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన తెలియజేస్తున్నామని చెప్పలేదు. नलगोंडा ज़िले के केतापल्ली मंडल के इप्पल गोडेम गांव में एक लड़जा खैस कत्ल ने हंगामा खड़ा कर दिया है। आईकेपी के अहाते में नामालूम अफराद ने विंतला सैदलू नामी देहाती को बेदर्दी से कत्ल कर दिया। मकामी लोगों की इत्तला पर पुलिस ने मौके पर पहुंचकर लाश का मुआयना किया और मुकदमा दर्ज कर लिया। इन्होंने कत्ल की वजूहात के बारे में दरियाफ्त किया। सैदलू की मौत पर उनके अहल खाना गम में हैं। खबरनामे के अख्ताम से कबल आइए एक बार फिर नज़र डालते हैं हेडलाइंस पर। अवाम को 6 ज़मानतों के बारे में कोई गलत फहमी या शक नहीं है। अपोजिशन कायदीन को औची सियासत से बाज आने DCCB चेयरमैन अड्डी भोजा रेड्डी का इंतबाह। उम्मीदवारों को मुसाबकती इम्तिहानात की तैयारी के लिए BC स्टडी सर्कल से इस्तेफादा करने ट्रेनिंग असिस्टेंट कलेक्टर विकास महतो ने दिया मशवरा। हल्का असम्बली आदिलाबाद कांग्रेस इंचार्ज कन्नी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल, ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला जारी। खबरनामे में फ़िलहाल बस इतना ही। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए अम्मा न्यूज़ उर्दू खबरनामा।